నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ వచ్చేసి ర్యాపిడో ఆటో బుక్ చేసినామండి. ర్యాపిడో ఆటో వస్తుంది. ఆటో వచ్చిన తర్వాత ఏం చేస్తా కంటెంట్ అనేది ఆటోని ఇరికించడం, కేసులో ఇరికించినట్లు, అంటే ఒక అమాయకుని ఆ కేసులో ఇరికిచ్చేస్తాము డబ్బుల కోసం అన్నట్లు చేస్తాను. ఆ వీడియో ఎట్లా వస్తుందనేది మీరే చూసి చేయండి. మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్. A few minutes later. ఈడ నువ్వేనా ర్యాపిడోనా? అవునా చెప్పునా? ఏం చెప్పాలా? పాస్వర్డ్ చెప్పునా? పాస్వర్డ్ కాదు, అది ఓటీపీ అంటారు. ఓటీపీ కాదు, అది ఏందో అంటారు, నాకు కూడా తెలియదు. నువ్వే ఇంక ర్యాపిడోలో ఎత్తాను, నీకే తెలుదా? 5892 5892 కొత్తగా చేసుకున్నాను. ఏమనుకోద్దు, ఏ దానికే ఉంది కదా. ఎక్కడన్నా? సప్తగిరికి అవసరం లేదు. ఈడ దారిలో మెయిన్ రోడ్లో ఆపేసి. దారిలో అంటే ఎక్కడన్నా? ఈడ మెయిన్ రోడ్లోనే టర్నింగ్ లోనే ఆపేసి పెట్టినా కదా, ఆడికే చూపిస్తాను. ఇది నీకు ఆడ దింపకపోయినా కూడా నేను డబ్బులు ఇస్తా. నేను గాలికి వన్సి పోలా మళ్ళీ. ఎవరు? నేను. ర్యాపిడ్ కంప్లీటెడ్ అని కొట్టేచ్చు. నువ్వు కంప్లీట్ ఎట్లా కొడతావునా? ఏమే ర్యాపిడ్ ఎట్లా కొడతావు చెప్పు. ఇప్పుడు మనం సప్తగిరి సప్తగిరికి లొకేషన్ పెట్టినా, కానీ నువ్వు నన్ను దింపాల్సిన మధ్యలో దింపేసి నువ్వు ఎవరిని ఎక్కించుకోబో. కానీ మధ్యలో దింపేసి ఎట్లయితే చెప్పన్నా? నీ ఎట్లా వాళ్ళే నాకు కాల్సింది సిల్లీడ్ పెడతాను. ఆ సిల్లి ఫోన్ చేసుకుని ఇస్తా. నువ్వు మళ్ళీ జోవిలోకి పెట్టేసి. అట్లా కానా? చెవులకి కానా? ఎట్లా కంపెడిస్తాను ఆటో వాళ్ళు అంటే? నేనేమన్నా తప్పుగా ఏదో ఉంటుంది, అది నీ అంటే ఏంది? దొంగ కదలే ఎప్పుడే కదా, నాకు అభిమానం. లాక్ అన్నది తీసా ఏమంటే డిలీట్ చేసి మళ్ళీ నేను చూసి భయపడుకోకుండా చేసేవి ఏం లేవులేనా? కాదన్నా నువ్వు సప్తగిరికి చెప్పి మళ్ళీ ఇటు మధ్యలో దిగినా నీకు డబ్బులు వస్తాయి స్వామి. అవునా? నువ్వు మధ్యలో ఇప్పుడు చేసి మళ్ళీ మధ్యలో ఏంది నాది? మాట్లాడుతూ సార్తో మాట్లాడేటప్పుడు యా సార్తోనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అవి సార్ మీరు సార్ ఒక్క నిమిషం చెప్పేది వినండి సార్. నేనే ఖాళీగా లేను సార్. నేను తిరుగుతున్నాను. వాళ్ళకి ఆల్రెడీ రామాంజీకి, మల్లికార్జున్కి వాళ్ళందరికీ చెప్పినా నేను ఆల్రెడీ. ఆ కేసులో అవి కొట్టేస్తే వేరే చీటింగ్ కేసు ఉంది కదా 5 కోట్లది, ఆ ఫ్రాడ్ పట్టుకుని పోల్లా కర్ణాటక పోయి ఎతకల్లా. అందుకే చిన్న ఉండేటివన్నీ అది ఎవరెవరి మీద ఇరికిచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నా సెల్ ఎందుకు ఫోన్ చేస్తాను నువ్వు? నీ సెల్లో చేసుకున్నా, లేదంటే వేరే వాళ్ళు తెప్పించుకోనా? దాంట్లో లేదమ్మా. కాదన్నా నీకేమో తెలివి ఉంది ఏమన్నా? నా సెల్ ఉన్నది. ఇప్పుడు నేనే తప్పుగా అవునా? దాంట్లో తప్పు మాట్లాడేది మళ్ళీ 1-2 కోట్లు అనుకుంటా. అది ఏది 2 నిమిషాలు సార్. సార్ మీరు ఇవన్నీ నంబర్ నోట్ చేసుకోండి సార్. AP02 TC17 ఎనగలేదో ఇది కత్తి టైప్ పెట్టినాడు సార్ దానికి. కాంపాక్ట్ ఆటోనే. ఏది నాదేంది? నా సెల్ నాకు అర్థం కాలే. ఒక్క నిమిషం ఉండు. నువ్వెందుకు నా బండి నెంబర్ ఎందుకు చెప్తాను? నా సెల్ నెంబర్ ఎందుకు చెప్తాను? సేఫ్టీ పర్పస్. ఏంది సేఫ్టీ పర్పస్? నేనేం మోసం చేసినా లేదా ఇంకోటి చేసినా? నువ్వేంది మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు తాగలేనా? నీ యూనిఫామ్ అది, ఇది యూనిఫామ్ అది, నీ యూనిఫామ్ అది, ఇది యూనిఫామ్ అది. యూనిఫామ్ తో నీకేం పని? నేను ఆటో తోలుతానా లేదా? అవునా? నీకేం పని అన్నా? నేను డ్రైవింగ్ చేస్తాను లేదా? నువ్వేంది మాట్లాడేది? నాకు అర్థం కాలే. ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మాట్లాడా, నువ్వేంది మాట్లాడేది? నాకు అర్థం కాలే. అవునా? ఎవరైతే కానిలేనా నువ్వేంది చెప్తున్నావు? ఇట్లా మాట్లాడుతున్నావు. సెల్ ఇచ్చేసి నాకు డబ్బు ఏంది అది ర్యాపిడో ఇచ్చేసి పో. మళ్ళా ర్యాపిడోలో బుక్ చేసుకున్నావు. నేను చెప్తానా? నేను చేస్తా పని ఏంది? నువ్వు ర్యాపిడో బుక్ చేసుకున్నావు, సప్తగిరి వరకు బుక్ చేసుకున్నావు. సప్తగిరిలో మళ్ళీ మధ్యలో టవర్ క్లాక్ కాడ దిగుతా అన్నావు. ఓకే అన్న, ఆడికే కలంగ బస్తా దిగుతా అన్నావు. మళ్ళీ ఆడే దిగాను. మళ్ళీ ఇవన్నీ ఎందుకున్నా? బ్యాగ్ వేసుకున్నా, బుక్ చేసుకున్నా, ఈ నెంబర్ ఏంది ఆ నెంబర్ ఏంది? ఏం పని నీకు బండి నెంబర్లతో? నా సెల్తో ఏం పని నీకు? అవన్నీ మాట్లాడుతున్నా. నీకేదైనా ఉంటే మాట్లాడు. ఫోన్ మాట్లాడతా. అవునా? ఫోన్ మాట్లాడుకున్నా. ఒక నిమిషం బయలుదేరదాం. నీతో ఎందుకు నాకు ఊరికే? ఇదేందో ఓపెన్ చేయి. నా సెల్తో ఏం పన్నా నీకు? హెల్పింగ్ చేసుకోరా.
నా హెల్పింగ్ ఒకటి వేరునా ఆ. హెల్పింగ్ మంచిదే నువ్వు అడిగినా మళ్ళా కరెక్ట్ నా దాంట్లో లేదు, balance అని చేస్తాను. లేకుంటే తప్పేముంది కనీసం దాంట్లో? అంటే తమ్ముడు ఇది చేసుకున్నాము ఇది చేయి తమ్ముడు అని అది ఒకటి పద్ధతి ఆ. కాదన్నా నేను చేసుకున్నా ఫోన్ చేస్తే అప్పుడు ఎవరికొరికో ఫోన్ చేసి నావన్నీ నా మీద టెన్షన్ లేదు తమ్ముడు. అవునా నువ్వు కూర్చో, అవునా కూర్చో. టెన్షన్ అంట కూర్చో. కూర్చోన్నా నేను ఎందుకంటే సరే, నేను నిలబడు. ఎవరికేం మోసం చేయలేనా నేను ఎవరికేం మోసం చేయలే నేనేమి వేరే 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 నేను ఊరికేం చెప్తాను. లేదు నేను నిన్ను మోసం చేసినావు నేను అనలే. నువ్వు ఒక్క నిమిషం కూర్చుంటే ఏమే నేను మాట్లాడతా. నాకు కూర్చుంది బయలేదు నేను చేద్దాము దయచేసి సర్లే కూర్చోపానా కూర్చో. ఆ. నేను మాట్లాడి వాడు పంపిస్తా కదా. ఎవడో ర్యాపిడో వాడు బుక్ చేసి వానికి చెప్తా మంచిగా ఏదన్నా ఎంత అద్దుమానం స్టార్ట్ చేద్దాం బ్రో. ఒక్క నిమిషం ఫోన్ అయిపోతాం కదా. హలో ఒకటి నేను చెప్తాను, ఆ కర్ణాటక నుంచి మందు తెచ్చేది ఆ కేసు వాడు ఆప్యం. నా నువ్వేందిన మళ్ళా వాళ్ళు ఎవరు కర్ణాటక ఆప్యం. నా నువ్వేందిన మళ్ళా వాళ్ళు ఎవరు కర్ణాటక మాకు సంబంధం అవును. అవును నా నీకేం తెలివి ఉందేమన్నా నేను ఎవరు కాదు అవునా నీకే తెలివి ఉంటే నువ్వు అట్లా చేయవున్నా సరే డిస్టర్బెన్స్ అవునా నేను నా పనితో ఏం పని disturbance చెల్లుతో నీకేం అవసరమే ఉందా నువ్వు అస్సలు ఏం మాట్లాడదు ఓ నిమిషంలో అయిపోతుంది. ఒక్క ఇట్లా నిమిషం మాట్లాడే పద్ధతి కాదు నువ్వు అండ్ ఇంకోటి నువ్వు ఆ ర్యాపిడో బుక్ చేసుకొని ఇట్లా మధ్యలో ఏమైనా చేసి ఇడికి దొంగనే కొడుకునేమన్నా తీసుకోపోనా ఏముందినా దొంగనే కొడుకునేమన్నా తీసుకోపోనా ఏముందినా తీసుకోపో ఆ పామిడి కాడ పిల్లోల్ని ఎత్తబడింది అది ఒక కేసు ఉంది ఏంది? కదా. అదొకటి అండ్ ఇంకోటి వేరే మంది చంపి నగలు ఎత్తబినారు కదా మెల్లో చైన్ అది సోడా బాటిల్లో నేను అట్ట నా కొడుకు కాదు నువ్వు అనుకుంటానొచ్చు నేను అట్ట నా కొడుకు కాదు నేనే నేను అట్ట నా కొడుకు కాదు నేనే చేస్తాను నిన్నంటినే మళ్ళీ ఏంది నువ్వు నీ పేరు చెప్తేనే. నా ఫోన్ ఏంది నువ్వు చెప్పేది ఒక నిమిషం ఉండు. అవి ఉండేది ఏంది చెప్పేది ఆ మత్తు పదార్థాలన్నీ ఆటోలో పెట్టుకొని ఆ మందు సీసాలు ఇవన్నీ ఆ కేసులని వాళ్ళు దొరకరు. ఇప్పుడు నేను ఆటోలో వస్తాను, నేను ఆడ రైట్ సైడ్ లో దిగేస్తాను అంగడికాడ నా ఆటోలో వస్తాండే వేరే ఆటో బుక్ చేసుకొని వేరే ఆటోలో పో నా ఆటోలో వస్తాండే వేరే ఆటో బుక్ చేసుకొని వేరే ఆటోలో పో నా ఆటోలో ఏంది నువ్వు బుక్ చేసుకునేది దిగేసిన వెంటనే రౌండ్ అప్ చేసేయండి అవన్నీ వాని మీద వేసేసి ఏంది ఏంది వాని మీద వేసి ఎవడో రమ్మని చెప్తా ఇప్పుడు వస్తాను. మేమేం మోసం ఏం చేయలే ఏం చేయలే నువ్వు అనుకున్నాడచ్చు నేను ఒకవేళ రాకపోయినా పిల్లోని పట్టుకోండి. వైట్ షర్ట్ కాదు చెక్ షర్ట్ ఇది చెక్ షర్ట్ ఏ ఉండు వేరే చేసుకుంటా వేరేది ఎందుకు వేసుకుంటావు? నువ్వేది నా మాట్లాడేది నాకు అర్థం కాదు నేను దొంగలని కొడుకునే ఉండు వైట్ చెక్ షర్ట్ వైట్ వైట్ బనీన్ కానీ చెప్పు వైట్ బనీన్ కూడా నేను చేయలేదు నాకు తెలుసు అది నేను చేయలే నేను మోసం చేయనయ్యా ఎవరికి చేయను వైట్ బనీ నేను చేయనయ్యా అంటే నేను చేయనయ్యా అంటే మాట్లాడి యా సార్తో ఏంది మళ్ళా కాదు మళ్ళా ఏంది నువ్వు వైట్ షర్టు చెక్కు షర్టు నా నెంబర్ చెప్పినావు నువ్వు ఏమన్నీ 5 కాబట్టి 10 వేసి పడేసి లోపల వేసేసేయండి. ఇవన్నీ ఏంది 10? మాటలు కూడా ఎక్కువ మాట్లాడుతున్నాడు. చెక్ షర్ట్ చేసుకో బ్లూ చెక్స్ నేను వచ్చింటాడు. నేను ఎప్పటికీ మోసం చేయలేదయ్యా ఎవరికి చేయలే నేను నా ఆటో సొంతంగా బతుక్కుంటానా నేను నా ఆటో సొంతంగా బతుక్కుంటానా నేను కూడా మార్చుకోలేదు అదే షర్ట్ లో ఉన్నాడు. ఇదే షర్ట్ వేసుకుంటా ఏమి ఇప్పుడు ఇదే మార్చేసిన ఇప్పుడు ఏమయ్యా నా షర్ట్ కాదు అది నేనే కాదు నా ఆటో కాదు నేనే డ్రైవర్ని నువ్వేంది మాట్లాడేది వైట్ బనీన్ లో వైట్ బనీన్ కాదు ఇప్పేస్తా ఇప్పుడు గాని నువ్వు ఆ మాట మాట్లాడొద్దు నువ్వు ఆ మాట మాట్లాడొద్దు కొడక్క ఇప్పుడు రారా నువ్వు ర్యాపిడో బుక్ చేసి అంతవరకే మాట్లాడాలా నువ్వు ఏడో కళ్యాణ్కి బైబాస్ నువ్వు అంతవరకే ఆడ వరకే ఉండాలా నువ్వేందయ్యా సెట్ చేసుకున్నాడు బూస్ చేసుకున్నాడు ఉండు సార్తోనే మాట్లాడు నువ్వేంది సార్తో మాట్లాడు కదే సార్కి నేను చెప్తా సార్ పెద్ద పని నువ్వు ఏమో మాట్లాడతాయా ఆ పిల్లని సైజ్ కూడా కాదు సార్ చాలా పెద్దది ఎవరు తీసుకున్నాడు వల్ల అమ్మాయి ఎవరే మనిషి నన్ను తగులుకున్నా పొద్దున్న ఆటో తగులుకునేవాడిని అవునాడయ్యా నువ్వు మళ్ళీ మాట్లాడతావు ఏపీనే కాదు తెలంగాణలో తెలంగాణ కాదు అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కేసులు నువ్వేంది మాట్లాడేది కర్ణాటకలో నువ్వేంది అయ్యా మాట్లాడేది ఎవరు వేయ మనిషి ఎక్కడేమనమ్మా ఇండియన్ టౌన్ లో దాదాపు అంటే 15 ఏళ్ళు ఉంది ఆటో నువ్వేంది సార్ 15 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నాడంట దొంగతనం కాదు మందు సప్లై అమ్మ దొంగ ఎవరే మనిషి ఈయనవాడిని చెప్పేది సరే సార్ వస్తాను వేసుకుంటా ఈ సెట్ కాకపోతే ఇంకో సెట్ వేసుకుంటానయ్యా ఈ సెట్ కాకపోతే ఇంకో సెట్ వేసుకుంటానయ్యా నేను ఇంకోటి సెట్ వేసుకుంటాను నీకేమంత బాధ వేసుకుంటానయ్యా ఇప్పుడు కానీ వేసుకుంటాను అంతా మాట్లాడేది నేను ఆటోలో వెళ్ళిపోతాను రావా వెళ్ళిపో
నాది ఆటో అయితే నా ఆటో సరే, నువ్వు నువ్వు నా రా, ఆటో నేను నా- పోతానులే. యో, నువ్వు కాదయ్యా ఓనరు నేను నువ్వు కాదయ్యా ఓనరు నేను ఓనరు రమ్మంటే నా నువ్వు నెంబర్ రావు. చూతురాయ్యా యో ఇట్రా ఏమే ఇడ ఏం ఏందయ్యా నువ్వు మాట్లాడేది నంబర్ ఉందాడా? మళ్ళా లేకపోతే ఏంది ఇది శ్రీకాంత్ గుర్తుపెట్టుకో తీసుకో పాస్వర్డ్ చెప్పు ఏంది చెప్తా నా సెల్లులో నీకేం పాస్వర్డ్ అయ్యా సార్ లైన్ లో నా మాట సార్ శ్రీకాంత్ నంబర్ నోట్ చేసుకోండి 371 kgs అని ఏందో రాసినాడు సార్. అది దొంగ సరుకు మోసేదేమో నో మోసేదేమో నో 370 kgs దొంగ కేజీస్ అంటే గంజాయి మట అది దాన్ని ఏమంటారు అది సార్ మన తెలియని ఐటమ్స్ కూడా పేర్లు చెప్తున్నాడు. నో తెలిసేది కాదు నా ఉండవు చెప్పేది నేను సార్ గుర్తొచ్చింది దాంట్లో కూడా ఇరికించండి. ఉండన్నా బండి కేజీలు నువ్వు గంజాయి ఇంకోటి కాదన్నా బండి ఎన్ని కేజీలు ఉందనే సార్ ఆటో ఇట్లా పోయేటప్పుడు 2 కవర్లలో ఆటోలో వేసేయండి మన పిల్లలకు చెప్పి ముందర ఆపేసి మొత్తం రౌండప్ చేసి కుక్కను కొట్టినట్లు కొట్టి లోపలికి వేసేసుకొని పోయి వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి నేనే చేసిన ఒప్పుకునేది అట్లా చేసి లోపల వేసేసేయండి. మనకు 13 నుంచి 23 కేసులు వేస్తారా మళ్ళీ కష్టం సార్ ఆ పిల్లోనికి. కాదన్నా నేను ఏం తప్పు చేసినా 23 కేజీలు ఎత్తారనా నేను కాదనా 23 కేజీలనా బండి విలువన్నా ఆటో ఎత్తుకొచ్చి కూడా ఎవరు నువ్వు నాకు ర్యాపిడ్ అని బుక్ చేసి మట్టు కుడిపిస్తాను కదా ఎవరు నువ్వు నాకు ర్యాపిడ్ అని బుక్ చేసి మట్టు కుడిపిస్తాను కదా నన్ను నీకు తెలివి ఉందేమన్నా కొంచెం రెస్పాన్స్ ఉందా కాదు ఎందుకున్నా రూపాయలు కాదన్నా మళ్ళీ ఏది నువ్వు నేను ఏంది చెప్తాను మళ్ళీ నా బండి విలువ చెప్తాను 320 కేజీలోనే నువ్వేందుకు మళ్ళీ నువ్వు అంటే నన్ను అంగి ఇప్పేసి అన్ని చేసినావు పని ఉంటే నువ్వేం చెప్తాను మళ్ళా సార్ వైట్ బార్ పెద్ద సైజు పో చేసుకోపో వస్తాను చూడండి సార్ సార్ నానా 45 లక్షలు పెట్టి ఏడాడో చూసినాం నిన్నే మళ్ళా నువ్వేంది బొంగు మాట్లాడేది 45 లక్షలు ర్యాపిడో చేసుకున్నా ర్యాపిడో అట్లా ఉండాలా ఇంకో మోసం చేయకూడదు నేను మోసం చేస్తే నాకు కనకబడిస్తాను నా కన్నెట్టున్నా చెప్పు నేనెట్టున్నా నేను తాయినా అంటే దాంట్లో పెట్టు అదేంది అది పెడతా చూడు గొట్టం పెడతాడు గొట్టము ట్రైన్ కాదు ఆ గొట్టం కాదు స్వామి ఇప్పుడు చెక్ చేస్తారు కదా మందు తాగినప్పుడు గొట్టం పెట్టి లోపల వేసినప్పుడు అన్ని చెకింగ్ యూరిన్ చెకింగ్ నీకు అన్ని ఏడు చెకింగ్లు ఉంటాయి. నో ఎందుకన్నా నువ్వు ఎవరన్నా ర్యాపిడో బుక్ చేసుకున్నావా ఇంకోటి బుక్ చేసుకున్నావా ఇట్లా మోసం చేయొద్దున్నా నా తలకాయ నేను రాన్నా క్యాన్సిల్ చేసుకో నా సెల్లియా స్వామి ఫస్ట్ నా సెల్లియా ఏంది నా సెల్లి తీసుకుని ఎవరు నువ్వు నా సెల్లి తీసుకొని నువ్వు ఎవరికి నువ్వు నా సెల్లి తీసుకొని నువ్వు ఎవరికి ఫోన్ చేసి తెలుసా బాగా మాట్లాడినావు నీ ర్యాపిడో క్యాన్సిల్ చేసుకో పడ నేను ర్యాపిడో క్యాన్సిల్ చేసుకో నువ్వేంది మాట్లాడేదా నువ్వు మధ్యలో వచ్చి ర్యాపిడో బ్యాచ్ ర్యాపిడో చేసుకో సార్ నువ్వు ఆ మాట చేయొద్దు నువ్వు చేయొద్దు నువ్వు దాంతో ఏం పని నీకు ర్యాపిడో బుక్ ఎవరు మాట్లాడదా లేదు సార్ ఈడే ఉన్నా సార్ ఎవరు సారే ఫోన్ రాలే ఫోన్ ఏం మాట్లాడలే నా ఓనా ఇప్పుడు చెప్పేది ఎండకి వద్దు మా అమ్మ తోడంటే చూడు నేను చెప్పేదన్నా వినవా నువ్వు మాట్లాడతావా నేను చెప్పేదన్నా విను నువ్వు యాడికి బుక్ చేసుకున్నావు నేను సప్తగిరిలో దిగల్లా నీకు మధ్యలో ఏం పని నీకే నేను మధ్యలోకి ఏం పని మధ్యలోకి ఏం దిగే పని ఏముంది దిగ్గూడదు నువ్వు యాడి బుక్ చేసుకుంటే ఆడే దిగల్లా ఆడే రౌండ్ అప్ చేయమని చెప్తాదే సప్తగిరిలోనే జనాలలో కొట్టి తీసిపోతే మోసం చేయకూడదు మోసం చేసినా నువ్వు మోసం చేసినట్లే తిరిగే బదులు నేను చెప్పేది నేను తాయినా తిన్నా అంటున్నావు నేను తాగే ఉన్నంటే నీ ర్యాపిడో బుక్ చేసుకొని ఇంతవరకు రాను సరే నా ఇన్లే ఆడా నాది ఆడా నాది ఆ పక్క బైపాస్ ఆ పక్క డీటెయిల్స్ వస్తాయి మళ్ళీ ఆ డీటెయిల్స్ రానిలే నాకు అదే కాల్సింది నువ్వు మధ్యలో ఏం పని నీకు నేను వస్తావా నేను వేసుకొని ఏమిడికి వేసిపోతావు వేసుకో చూడిపో దోబట ఈ సెల్లు కానీ దా నీకు అన్ని ఇచ్చేస్తాడు నువ్వు చూడిపో దోబట ఈ సెల్లు కానీ దా నీకు అన్ని ఇచ్చేస్తాడు నువ్వు ఎట్లా పోతావు నీకు యాడో రాసి పెట్టింది
ఇండు ఏమి నువ్వు ఎట్లా పోతావు పో. ఎట్లా పోతా నీకు చార్జ్ అవుతుంది ఎట్లా తీసిపోయా చూడు నువ్వు ఏంది ఏంది? ర్యాపిడో బుక్ చేసుకుని ర్యాపిడో వాళ్ళ ఇంతవరకే ఉండాలా ఏంది ఆటో ఎట్లా వేసిపోతావయ్యా ర్యాపిడో బుక్ చేసుకుని ర్యాపిడో వాళ్ళ ఇంతవరకే ఉండాలా ఏంది ఆటో ఎట్లా వేసిపోతావయ్యా నువ్వు నువ్వే వేసిపోతావు. నువ్వు ఆటో ఎట్లా వేసిపోతావయ్యా పనులున్నాయి. మళ్ళా అవునయ్యా నేను దింపేంత వరకు ఉండు వెనకాల కూర్చో అవునయ్యా నా ర్యాపిడో ఉండు నువ్వు బండి స్టార్ట్ చేయకూడదు నాకు ఊరికే మంచి బండి స్టార్ట్ చేయకూడదు బండితో ఏం పని నీకు సీరియస్ నేను నేను సీరియస్ సీరియస్ అయితే కానిలే ఏమి ఏమైతే నువ్వు ఏంది బుక్ చూస్తున్నావా? చేసుకున్నావు నువ్వేంది బుక్ సార్ ఫోన్ చేసుకున్నావు చేస్తాను. చెయ్యి నీ చార్జ్ అవుతుందో ఎవరికి ఏందో పాస్వర్డ్ కొట్టు. నీకు చార్జ్ ఏం నాతే పాస్పోర్ట్ అయ్యా నా సెల్తో ఇంప నీ చార్జ్ అయితే నీ సెల్ చేసుకోవయ్యా నాతే పాస్పోర్ట్ అయ్యా నా సెల్తో ఇంప నీ చార్జ్ అయితే నీ సెల్ చేసుకోవయ్యా నా సెల్లో బ్యాలెన్స్ లేదు బుక్ చేసిన ఎవడు వేపిస్తావా? బుక్ చేసిన ఎవడు ఎవరు? బుక్ చేసిన వాడు ఎవడు ఎవరు బుక్ చేసి నీకు బుక్ చేసిన వాడు ఎవడు నా సెల్లులో వానికి చెప్పు వానికి చెప్తా వాడికి చెప్పు అయ్యా పాస్పోర్ట్ నాకు చెప్పి నాకు ఓకే చేసిన ఎండకి నువ్వు బయట అరుచుకుంటుంటావు నేను ఆటోలో కూర్చుంటా నా నిజం మాట్లాడదాం నా ఏదైనా కానీ న్యాయం న్యాయ ప్రకారంగా వెళ్ళిపోం నా మనకి న్యాయం ప్రకారంగా వెళ్ళిపోం నా మన ప్రత్యేక హోదా రావాలి కదా. నీతో సెల్లు లేదు ఎవరితో నీతో ఆవిడాడు పెట్టి నీతో లేపేసినావా? డబ్బులు లేవు లేపేసినా వాడు పెట్టినది సెల్లు నీతో డబ్బులు లేవు లేపేసినా వాడు పెట్టినది సెల్లు ఏంది సెల్లు మళ్ళీ మేము ఇతను అట్టా దొంగలంచా కూడా కాదయా నేను మళ్ళీ ఏదంటావు? స్వచ్ఛమైన ఆటో డ్రైవర్ని మంచిదే నేను నాయనా, 30 ఏండ్ల 15 ఏండ్ల 70 చెప్పు 70 70 ఏళ్ళ కానీ నేను పుట్టలేనంటే పుట్టలేనంటే మళ్ళీ 15 నుంచి 30 పోతావు నెక్స్ట్ 40 15 అంటావు. ఏండ్లన్నా ఇది ఫీల్డ్ అంతా- ఉండబట్టే నా ఈ ఫీల్డ్ ఉండబట్టి 15 ఏళ్ళు 15 ఏండ్ల గంజాయి ఏవేవి నో, మందు ఏంది నా గంజా అంటావు నువ్వే అరుస్తున్నావు. నో, ఊరిని మందంజో 370 కేజీలు మోస్తా నో, గంజాయి 375 కేజీలు నా బండి బండే? కేజీలు నా బండి బండే మళ్ళా సరికెంత సరికెట్ట తీసిపోతారు నా దీంట్లో 375 ఎవరైనా నవ్వుతారు నా ఎంత పడుతుంది? నాకైతే మా అమ్మతో చచ్చిపోవాలనిపిస్తుంది నా ఫస్ట్ మా ఆఫ్ అమ్మతో అది, చచ్చిపోవాలనిపిస్తుంది కాదన్నా 375 కేజీలు దీంట్లో ఎట్ట తీసుకొని పోతారు ఓకే బాగుంది కనీసం అంటే 375 కేజీలు నా బండి 375 కేజీలు దాంట్లో 375 కేజీలు ఎట్లా తీసుకొని ఎంత పోతారు? ఎంత పెడతారు మామూలు ఎంత పెడతారు మామూలు ఎంత పెడతారు ఏంది ఎట్లా పెడతారు నా ఏంది ఎట్లా 370 అంటే కాదు, ఎంత పెట్టాలనుకున్నావు నువ్వే నాకు అర్థం కాలే నువ్వు నీ ర్యాపిడ్ వద్దు నా లవడ వద్దు నాకు ఫస్ట్ సరేలే, నువ్వు ఫోన్ ర్యాపిడ్ ఇయ్య స్వామి బయలుదేరు. బయలుదేరు. దారిలో పట్టుకో. ఆ మాత్రం చేయొద్దు మోసం చేయొద్దు మోసం చేయొద్దు నాలాంటోడు ఇంకోటి ఉంటాడు అది గుర్తు పెట్టుకో అర్థమైందే నువ్వు మధ్యలో వచ్చి డిస్ప్లే పాల్గొంటున్నావు ఎప్పుడే ఆ? డిస్ప్లే ఏంది డిస్ప్లే ఇద్దా సెల్ ఇచ్చిన డిస్ప్లే. నాకు డిస్ప్లే కాదు సరే సరే మొత్తం- బా, అన్ని వసూలు అయితేలే కానీ పో నో, నా మాట మాట్లాడొద్దున్నా ఆ మాట నువ్వు ఇచ్చినే సెల్లు నువ్వు ఇప్పుడు నన్ను పిలిచబోతావు నువ్వు వెళ్ళిపోతావా ఏంది నేనెందుకు పిలిచిపోతానా ర్యాపిడో బుక్ చేసినావు సప్తగిరిలో టవర్ సరే, కళ్యాణ్ బైపాస్ మధ్యలోకి వచ్చినాము సరే, రా. ఇప్పుడు ఏం పని నాకు ఇక్కడ అవును నాకు సప్తగిరిలో దింపేస్తా పా ఎక్కువ ఎక్కు, పా. సప్తగిరిలో పా. దింపేస్తా నీకు అంతవరకే నువ్వు మాట మాట్లాడొద్దు ఏంది ఏమిడికినా ఏమిడికే మా అమ్మతో అంటే ఎవడొస్తానా ఎవడొస్తాడా మళ్ళీ లేకపోతే ఏం నేనే తప్పు చేసినానేమన్నా ఓకే, ఓకే, నా నీకు నేను ఎవడు తప్పు వస్తాడా? చేయలేనా నేను తప్పే చేయలేనా ధైర్యంగా ఎక్కు మళ్ళా. నా మళ్ళీ ఎక్కుతాను ఎక్కుతాను నువ్వేది నువ్వుకేది నాకు అర్థం కాదు నువ్వేది నువ్వుకేది ఎక్కడన్నా ఎక్కువ పదాము. నువ్వుకేద్దు నేను ఊకలే, నువ్వు వెనక్కి నువ్వెవరు పోతున్నావు. ర్యాపిడో బుక్ చేసుకున్నావు ర్యాపిడో మాత్రమే పా, ఉండు ఎక్కు, పా. మళ్ళా పా ఎక్కువ ఎక్కువ ఆ, ఎక్కువ ఏందంతా నువ్వేంది నీకు మాట్లాడేది? నీకు తలకాయ రాను పాపా చిన్నను. రానేనా? నేను 36 మందిని చూసినాను చిన్ననా. నువ్వేంది మాట్లాడేది ఏంది ఆ, ఏంది ఇట్లా ఏంది ఇట్లా ర్యాపిడో బుక్ చేసుకున్నావంతా నీ దండి చూసినావు ఆ, మళ్ళా ఎక్కువ నువ్వేంది మాట్లాడేది రా మళ్ళా. పాప చిన్న ఎక్కుపో ఎక్కుబా నువ్వు ఎక్కుబా ఎక్కుపోయా నాదే న్యాయం ఎక్కుపా. ఎక్కుపోయా నాదే న్యాయం ఎక్కువ దోలేది. ఏంది కాదక్క ర్యాపిడో బుక్ చేసుకున్నాడు అక్క ఆ. ర్యాపిడో బుక్ చేసుకున్నాక మధ్యలో దిగే అవసరం ఉందా అక్క అంటే నేను మధ్యలో దిగబోతే నా ఇష్టం అది అవును అవునయ్యా నేను చెప్తాను వాళ్ళు చెప్తాను నీకేం అవసరం నీకే సరే నేను పోతానండి పో, యో, నా ఆటో ఇచ్చా. నువ్వు పో ఎనక్కి కూర్చోపో మళ్ళీ ఎక్కువ నువ్వు ముందర ఎక్కువ ఎక్కువ ఎన్నో ఎక్కుతో మాట్లాడతానా నువ్వు మాట్లాడుతానే ఉంటావు నేను మళ్ళా ఫోన్ ఏది పని నువ్వు మాట్లాడేది రా కూర్చో పదా ఏమో 20 ఎంత అది ఎంత అయింది నేను చెప్పు 26 రూపాయలు 36 రూపాయలు నువ్వు సప్తగిరి సర్కిల్కి నీకు 200 రూపాయలు ఇస్తా ఏంది 250 రూపాయలు ఇస్తాను 200 రూపాయలు ఇచ్చాను బాగా వేసినట్లుంది రా, కూర్చో. 250 రూపాయలు ఇస్తాను 200 రూపాయలు ఇచ్చాను బాగా వేసినట్లుంది రా, కూర్చో. పాప చిన్న బాగా మాట్లాడినావు రా 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 పెద్దనాయన కూర్చో మేము దండి చూసినాం ఈడ. ఆ. ఇట్లా వాళ్ళు. నువ్వేంది మాట్లాడేది తిప్పు తిప్పు తిప్పుతాను ఇప్పుడు కాకపోతే ఎప్పుడే సార్ సార్ ఆటో వస్తా చూడండి సార్ సార్ ఆటో వస్తా చూడండి సార్ సార్
ఆటోలో వస్తాడు నువ్వు పో రాయా యాడికి రాలా ఎవరు నాకొద్దు ఏంది బాడిగొద్దు బాడిగొద్దు మళ్ళీ క్యాన్సిల్ చేసి పడతాను క్యాన్సిల్ చేస్తాం రాయా నువ్వు ఏం నువ్వు మాట్లాడేది నువ్వు నా బాడీ వాడదేంగు ఫస్ట్ నా బాడీ వాడదేంగు ఏంది నెంబరు నువ్వు ఆడికి బుక్ చేసుకున్నావు ఆడే చేయాల ఎందుకు చేయాలి నా ఇష్టం నేను రాను అది ఎట్లయితే చెప్పు ఎట్లయితుంది నువ్వు సప్తగిరికి బుక్ చేసుకున్నావు సప్తగిరిలో చేయాల ఈడ బుక్ దారిలో వాళ్ళు రౌండ్ అప్ చేసేది ఎవరు నువ్వు రాయా నువ్వు నీకు నేను ఆడే చేస్తారాయా చేసావా చేస్తానయ్యా ఖచ్చితంగా చేస్తానయ్యా నువ్వు ఎట్లా చేసినావు బటన్లు పెట్టుకో ఆ పని మాత్రం తీసేద్దు యో పని అంతే ఏం పనియా నువ్వు ఆడ బుక్ చేసుకున్నావు ఆడు చెప్పు అయ్యా స్వామి అప్ప కొట్టు ఎవరు కొట్టు బండి కొట్టు అంటే బండి కొట్టాలా రాయి తీసుకొని కొట్టాలా రాయి తీసుకో స్వామి బండి కొట్టాలా నీ పేరు నాకు తెలుదున్నా నీ పేరు నాకు నాకు ర్యాపిడో అనేది మా అమ్మతో అంటే ర్యాపిడో అనేది తెలుదు నాకు ఈరోజు బుక్ చేసుకున్నావు స్వామి రామ అని కాళ్ళు పట్టుకొని ఇట్లా ముక్కుంటా ఏది స్వామి రామ అని దీంట్లో నంబర్ చెప్పు నంబర్ చెప్పు 58380 వేసినాడు 3000 నా ఏమి ఏంది నా ఇది పద్ధతానా ఏమి ఏందినా ఏ పద్ధతి ఏముంది నీ 3000 వేయడం కూడా మా అమ్మతో అంటే పొద్దున్న నుంచి తోలిన 3000 వేసినావు ఇది 3000 వేసిన 3000 వేసినావు ఇది 3000 వేసిన ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా నా 3000 వేసినావు నువ్వు ఏ ఇంటి పేరు లక్షణం పట్టుకో ఏందినా కాదన్నా ఉండన్నా ఉండన్నా యాడికి పోతావు 3000 వేసినావు మంచిది ఇంటికి పట్టుకో పదాప ర్యాపిడో బుక్ చేసుకున్నావు ర్యాపిడో వరకే ఉండాలి ఉన్నీలే నీకు ఆడి వరకు అంటే ఆడి వరకు పోతా ఎక్కువ ఈరోజు ఎంత అయిపోయింది పద